ఇండియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటేవి. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. లేటెస్ట్గా పుష్ప 2 1000 crore క్లబ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాలపై స్పెషల్ స్టోరీ. టేక్ ఎ లుక్. ఇండియన్ సినీ హిస్టరీలో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించడం అనేది ఇప్పుడు ప్రతి పాన్ ఇండియా మేకర్స్ కు మొదటి టార్గెట్. టాలీవుడ్ సినిమాలకు ఇది సాధ్యమవుతుందని ఎవరు ఊహించలేదు. కొన్నేళ్ల క్రితం వరకు బాలీవుడ్ సినిమాలే బాక్స్ ఆఫీస్ ను ఏలాయి. ఇక బాహుబలి నుంచి సౌత్ సినిమాలు ఆ టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక బాహుబలి 2 అనంతరం త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు ఈ మార్క్ ను అధిగమించడమే కాదు, కొత్త రికార్డులను సృష్టించాయి. పాత రికార్డుల్ని బ్రేక్ చేసింది పుష్ప 2. వండర్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్కు చేరి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఇండియన్ ఫిలిం గా నిలిచింది పుష్ప 2. అంతకుముందు ఈ ఘనత బాహుబలి 2కి దక్కింది. బాహుబలి 2 సినిమా 10 రోజుల్లో 1000 కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు ఈ రికార్డుని దాదాపు 16 రోజుల్లో అందుకున్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ 18 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ మార్కును చేరింది. ఆ తర్వాత పఠాన్ సినిమా 27 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసింది. ఒకే ఏడాదిలో 2 సినిమాల్ని 1000 కోట్లకు చేర్చిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు షారుఖ్. 1000 కోట్ల క్లబ్ లో చేరే సినిమాల సంఖ్య పెరుగుతుండటం చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 1000 కోట్లు కలెక్షన్లు దాటుతూ సాధిస్తున్న రికార్డులు ఇతర దర్శకులకు, నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల వసూలతో పుష్ప 2 తన శక్తిని ప్రపంచానికి చాటింది. మొత్తానికి 1000 కోట్ల క్లబ్ ను అత్యంత వేగంగా చేరిన పుష్ప 2 ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచింది. 2025లో 1000 కోట్ల మార్క్ ని ఎన్ని సినిమాలు దాటుతాయో చూడాలి.